ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్‌కి ఆత్మప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునివారు సార్‌కి ఆత్మప్రణామాలు. మరి మన జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్‌లకి, అలాగే యూట్యూబ్‌లో వీక్షించే మాస్టర్‌లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజున ఈ యొక్క జ్ఞానాన్ని అందించుకునే అవకాశం ఇచ్చిన మహోత్తర ఫౌండేషన్ రంగనాథ్ సార్‌కి, మరి మిగతా టీమ్ అందరికీ, లలిత మేడం గారికి. మేడం మీ పేరు మేడం? మీ పేరు మేడం? మీ పేరు మేడం? నాగమణి అండి ఆవిడ పేరు. ఎస్ మేడం, చెప్పండి. తెలుసు కానీ మర్చిపోయాను, సారీ మేడం. ఆత్మగుణమాల అందరికీ కూడా ఆత్మగుణమాల మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి ఈ రోజున మనం దమం శమం అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ దమం అంటే ఏమిటి, ఈ శమం అంటే ఏమిటి, మరి మన దైనందిన జీవితంలో వీటి యొక్క అవసరాలు మనకి ఏ విధంగా ఉంటాయి, మరి దైనందిన జీవితంలో అవసరాలు ఏ విధంగా ఉంటాయనే దాంతో పాటు మనం మరణానంతరం వరకు కూడా ఇవి మనకు అవసరమేనండి, ఈ దమం శమం అనేవి. ఇంతకీ ఈ దమం అంటే ఏమిటంటే, మన మనసు ఎట్లాంటి ప్రదేశానికైనా సరే సూక్ష్మ శరీరంతో చేయగలదండి, తిరిగేసేయగలదు. ప్రపంచ విశ్వమంతా చుట్టి రాగలదు మన మనస్సు. శరీరంతో పనే లేదు, అవునా అండి? సో దాన్ని దమం అంటారన్నమాట. అలా మన మనస్సు విశ్వమంతా చుట్టి రాగలిగే శక్తి ఉందని దమం అంటారు. మరి శమం అంటే ఏమిటి అంటే, అట్లా మరి విశ్వమంతా తిరుగుతూ ఉండే ఆ యొక్క మనస్సుని పట్టి రాగి తీసుకురాగలిగే శక్తి మనకు బుద్ధికి ఉంటుంది మాస్టర్స్. ఆ యొక్క బుద్ధినే శమం అంటారు. మరి మన జీవితంలో ఈ దమం, ఈ శమం అనేది నిరంతరంగా ప్రయాణం సాగించే ఈ యొక్క లక్షణాలే నిరంతరం కూడా. మరి ఎన్ని క్లాసులు చెప్పుకున్నా, ఎందరో మాస్టర్లు వచ్చినా, ఎన్ని అనుభవాల ద్వారా మనం తెలియపరుచుకున్నా, మరి మరణానంతరం వరకు కూడా ఈ రోజు మన మనస్థాయిలో పనిచేస్తున్నా, మాట్లాడుతున్నామా, మనసు స్థాయిలో ఆలోచిస్తున్నామా, మరి మనసు స్థాయిలో పనులు చేస్తున్నామా, మరి వీటన్నింటినీ మనం బుద్ధి సహాయం మనం తీసుకుంటున్నామా లేదా, మరి బుద్ధిపరంగా చేస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది, మరి మనసు స్థాయిలో చేస్తే ఆ యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం అందరం కూడా దైనందిన జీవితంలో మనం చూస్తూనే ఉంటామండి. మరి ఈ రోజు మనం చెప్పుకుంటాం, మనసుని కంట్రోల్‌లో పెట్టుకోవాలి, మనసుని అధీనంలో పెట్టుకోవాలి, బుద్ధిని ఆశ్రయిస్తూ ఉండాలి. మరి బుద్ధిని ఆశ్రయిస్తూ ఉంటే మనం మాట్లాడే వాక్కు అద్భుతంగా వస్తుంది. మనం చేసే ప్రతి ఆలోచన అద్భుతమైన సకారాత్మకమైన ఆలోచన మనం చేయగలుగుతూ ఉంటాము. మనం చేసే చేష్టలు కూడా అట్లాగే అద్భుతంగా ఉంటాయన్నమాట. మరి బుద్ధి యొక్క లక్షణం అట్లాంటిది. మన మనసేమో ఒక్కొక్కసారి దాంతో బుద్ధితో సంబంధం లేదనమాట. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము, ఇష్టం వచ్చినట్లుగా చూడడము, దృష్టికోణంలో కూడా అద్భుతంగా ఉండదు. మరి మన ఆలోచన విధానం ఏదైతే అది పర్వాలేదు, ముందు నువ్వు ఆలోచించే తర్వాత సంగతి చూసుకుందాం అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటుంది, మాట్లాడేస్తూ ఉంటుంది. మరి అందుకే మన భద్రసారి మనల్ని సరిగా మీ వాక్‌క్షతను అద్భుతంగా సరి చేసుకోండి, మీ వాక్కుని దోషరహితంగా ఉండేలాగా చూసుకోండి అని మరి చెప్తా ఉంటారండి, అవునా? అందువల్ల ఏంటంటే, మరి ఈ దమం, ఈ శమం అనే దాన్ని నిరంతరం మన గుప్పెట్లో, 2 గుప్పెట్లలో ఒక దాంట్లో ఒకటి పెట్టుకుంటూ ఉండవలసిందే మాస్టర్స్. మరి ఒక చిన్న విషయం ఏంటంటే, ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ అనేది ఈ యొక్క బుక్ గురించి చెప్తానండి. ఈ పుస్తకం నా కబోర్డ్‌లో కనీసం ఒక 7, 8 ఇయర్స్ నుంచి ఉంది మాస్టర్స్. ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నా అంటే, మరి అన్నేళ్ల నుంచి ఉంది. ఇది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట ఈ బుక్. ఇస్తే చదివా. ఏదో చదివేసాను, బుక్కులు కబోర్డ్‌లో పెట్టేసా. అంటే అప్పుడు నేను మనసు పెట్టలా, నా బుద్ధిని ఉపయోగించలా. అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, అందులో ఉన్న జ్ఞానం ఏంటి, నేను మనసు పెట్టలా. కానీ ఎంతో అద్భుతమైన జ్ఞానం అందులో ఉందన్నమాట. అంటే ఇప్పుడు నేను మరి ధ్యానంలోకి అడుగుపెట్టిన తర్వాత, మరి ఎంతో జ్ఞానం తెలుసుకున్న తర్వాత, మరి మనసు యొక్క లక్షణాలేంటి, బుద్ధి యొక్క లక్షణాలేంటి, మరి ఇవన్నీ కూడా మన జీవితాల్ని, మనల్నందరినీ కూడా ఎట్లాంటి ఆటలు ఆడిస్తూ ఉంటాయనే విషయం అర్థమైన తర్వాత, అప్పుడు మరలా నాకు ఈ బుక్ ఎందుకో గుర్తొచ్చి చూస్తే ఎంత అద్భుతంగా నాకు జ్ఞానం అందించిందంటే, మా స్నేహితురాలికి ఫోన్ చేసి నేను ఈ విషయం చెప్పానండి. అప్పుడు నువ్వు నాకు గిఫ్ట్‌గా ఇచ్చిన బుక్‌లో ఇంత అద్భుతంగా నేను ఈరోజు క్లాస్ చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పున్నాను, మరలా కూడా చెప్తున్నాను. మరి ఇన్నాళ్ళు ఆ బుక్, మరి మన కబోర్డ్‌లో మనం ఎన్నో బుక్స్ మనం కొనుక్కుంటుంటాం, తెస్తుంటాం, మనం తీసేస్తూ ఉంటాం కదండీ! ఎవరికైనా ఇచ్చేయటమో ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి. కానీ ఎందుకో ఈ బుక్ మాత్రం అక్కడే ఉంది. చిన్ని పుస్తకం. ఏ బుక్స్ అడిగినా ఇరుక్కున్నా కూడా మనకు కనపడదనమాట. కానీ ఇవాళ దాని సమయం వచ్చింది.
దాంట్లో జ్ఞానాన్ని నేను తీసుకొని, మరి నా అనుభవానికి ఉందా? లేదా? అని నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకొని, మరి ఈ యొక్క ఆత్మ పరిశీలన మనకి ఒక్కరోజే సరిపోతుందా? 2 రోజులే సరిపోతుందా? మరి మరణానంత వరకు గూడా ఈ ఆత్మ పరిశీలన అనేది మనకు అద్భుతంగా కావాల్సిందే. ఈ దమాన్ని, ఈ శమాన్ని మనం గుప్పెట్లో ఉంచుకోవాల్సిందే అనే విషయం నాకు అద్భుతంగా జ్ఞానం అందించేసరికి నేను చాలా అంటే చాలా ఆనందపడ్డాననమాట. అందుకే నాకప్పుడు అర్థమైంది. స్వాధ్యాయం ఒక గొప్పతనం అంటే ఏంటో అనేది ప్రతి సందర్భంలోనూ మనం తెలుసుకుంటూనే ఉంటామండి. చూడండి మన చాలా సందర్భాల్లో మన మనస్సు ఏం చేయాలని మనకి ఒక విషయం గురించి ఒక క్లారిటీ ఇవ్వనివ్వదండి. ఏవేవో ఆలోచనలు చేస్తాయి. ఆ ఆలోచనలో ఏ ఒక్క ఆలోచన చేయాలి? ఏ ఆలోచన ప్రకారం నేను ముందుకు నడవాలనే విషయాన్ని ఒక క్లారిటీకి రానివ్వదు. ఏదేదో చేసేస్తూ, ఆలోచిస్తూ ఉంటామనమాట. కానీ సజ్జన సాంగత్యం, ధ్యానము ఈ యొక్క ఈ త్రిమూర్తుల యొక్క మన గుప్పిట్లో మనం పెట్టుకున్న సాధన అప్పటి నుంచి కూడా నాకర్థమైందేంటంటే, ఈ మనసుని మన కంట్రోల్‌లో మనం పెట్టుకోగలగాలి అంటే, నిశ్చలంగా ఉంచుకోగలగాలి అంటే అవకాశం ఉంది. అది చంచలమైనదే కావచ్చు. స్థిరమైంది కాకపోవచ్చు. కానీ అవకాశం అయితే లేకపోలేదు. అని నాకర్థమైందండి. అంటే మనం ప్రతిరోజు కూడా దీన్ని అన్వయించుకుంటూ ఉండవలసిందే. ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎన్నెన్నో ఆలోచనలు చేస్తాం. ఎవరినో కలుస్తూ ఉంటాం. మరి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాం. మరి అందులో మనం మనసు స్థాయిలో ఆలోచిస్తూ ఉంటాము. బుద్ధి స్థాయిలో ఆలోచిస్తూ ఉంటాం. ఆత్మ స్థాయిలో ఆలోచిస్తూ ఉంటాం. ఎన్నో రకాలుగా మైండ్ మనల్ని గేమ్ ఆడుతూ ఉంటుందనమాట. మనసనేది ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఎప్పుడు ఎవరితో ఏ విధంగా ఆడేసుకుంటుందో అస్సలు మనం ఊహించలేమండి. ఎంత జ్ఞానం తెలుసుకున్నా. మరి చూడండి శ్రీకృష్ణ భగవానులు వారు మరి భగవద్గీతలో అర్జునుడికి ఎన్నెన్ని సమస్యలొస్తాయి. మరి కృష్ణుడా మరి నేను వీళ్ళని నా చుట్టాలు, నా బంధువులు నేను చంపాలా వద్దా? యుద్ధం చేయాలా వద్దా? అని చెప్పి ఆయన మనసు తటపటాయిస్తూ ఉంటుంది చూడండి. మరి వారు ఎంత సాధనా పరులు వాళ్ళు, ఎంత గొప్ప జ్ఞానం కలవారు వారు. అంటే ఎంత గొప్ప జ్ఞానం కలవారినైనా సరే ఆడించే ఒక్క ఆట ఏంటంటే మనసు అట్లా ఆట ఆడిస్తూ ఉంటుంది మాస్టర్స్. అందువల్ల ఈ యొక్క మనసు ఆడిస్తానికి గొప్పవాళ్ళు, తక్కువ వాళ్ళు, చిన్నవాళ్ళు, సాధనలో ఉన్నవాళ్ళు, సాధనలో లేని వాళ్ళు అనే దానికి అసలు తేడానే ఉండదు. సంబంధమే ఉండదు. ఎవ్వరినైనా సరే అట్లా గిరిగీసి ఆడిస్తా ఉంటదనమాట మనసు. అట్లా అంటే మన మనసుకి ఎంత బలం ఉందంటే ఆకాశ బలం ఉందంటండి. ఆ మనసు చేసే పనులకి మంచి పనులైతే మంచి జరుగుతూ ఉంటుంది. అదే మనం నకారాత్మకంగా గనక ఆలోచించి మనం చేశాము, ఆ పని యొక్క ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉంటుందనమాట. ఆ రాకాసి బలం అనేది మనసుకి మంచిగా ఉపయోగిస్తే మంచి వైపు వెళ్తుంది. చెడుగా ఉపయోగిస్తే చెడు వైపు వెళ్తుంది. అవునా అండి? ఇప్పుడు ఒక రాక్షసుడికి మనకు ఖడ్గం ఇచ్చామండి. ఖడ్గం ఇస్తే రాక్షసుడు ఏం చేస్తాడు? మనిషిని చంపుతుంటాడు. అదే ఒక సద్గుణం కలవాడు మనం ఈ కత్తిస్తే ఏమవుతుంది? మరి ఆ కత్తిని కూరగాయలు కొయ్యాలా? లేకపోతే ఏదైనా వస్తువుని కట్ చేయాలా అని మంచి పనులకు ఉపయోగిస్తారనమాట. కానీ అదే చాకు. మనుషుల్ని చంపగలదు, కూరగాయల్ని కట్ చేయగలదు. కానీ ఆ యొక్క మనసు చేసే మాయాజాలం వల్లనే ఆ ఒక్క వస్తువుని ఏ విధంగా ఉపయోగించాలి అనే దానికి మనకు అంతరంగానే మనం ఉపయోగించుకుంటూ ఉంటామనమాట. అప్పుడు మనం దీనికి ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం మాస్టర్స్. మరి కుమ్మరి అతను ఉంటాడనమాట. అతను కుండలు తయారు చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా చేయకపోతే అతను ఎంత కష్టపడ్డ రోజు మొత్తం చేసినా కూడా అది వృధా అయిపోతూనే ఉంటుంది. కానీ ఎంత దృష్టి పెట్టాలో చూడండి. అలా పెట్టుకొని కూర్చోవాలి. మరి బంగారు పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఆ యొక్క బంగారపు వస్తువు మీద కొంచెం కూడా శ్రద్ధ తప్పితే ఆ యాసిడ్స్ ఉంటాయి కదా! బంగారం పనులు జరిగే సమయంలో యాసిడ్ పడింది అంటే ఆ మనిషి ప్రాణమే పోయే అవకాశం ఉంటుంది. మరి మగ్గం పనులు చేసేవాళ్ళున్నారు. మరి ఆ యొక్క ప్రతి పోగు చూసుకుంటూ ఉండాలి. మరి ఆ యొక్క చిన్న పోగు తప్పినా గూడా ఆ యొక్క క్రమ పద్ధతి తప్పిపోతుంది. ఆ యొక్క వస్త్రం తయారు నేత అనేది తప్పిపోతుందనమాట క్రమ పద్ధతి. హ్మ్. ఇట్లా ఎన్నో రకాలుగా మరి ఒక విద్యార్థి పరీక్షా సమయంలో ఎంతో శ్రద్ధగా చదువుతూ ఉంటాడు. కానీ శ్రద్ధగా చదివే సమయంలో మనసు ఎంటర్ అయిందో వాడికి 0 మార్కులే వస్తాయి. వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంటే కావచ్చు. కానీ ఆ సమయంలో వాడి దృష్టి పెట్టకపోయినందువల్ల మనసుని లగ్నం చేయకుండా మనసుని ఎక్కడో పెట్టుకోవడం వల్ల అంతకుముందు చదివిన ఎగ్జామ్స్‌లో పరీక్షల్లో సమాధానాలు పోయినాయి. అప్పుడు కొద్దో గొప్ప రాని వస్తువులు చదువుకుందాం అనే ప్రాక్టీసు పోయింది. అంటే మొత్తం కలిసి ఆ మనసు చేసిన మాయాజాలం వల్ల అతను శూన్యమైపోయాడు. వృధా అయిపోయింది అతని శ్రమంతా గూడా. అంటే చూడండి తెలివిగల్ల వారినైనా సరే అదే రకంగా ఆడుకుంటుంది. అజ్ఞానంలో ఉన్న వాళ్ళని సరే అదే రకంగా ఆడుకుంటుంది. ఒకసారి మాస్టర్స్ నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తాను. మరి నా మనసు నన్నెట్లా ఆడిస్తోంది అని. హ్మ్. ఒక
ఒక 2 జూమ్ క్లాసులకి నేను క్లాసెస్ ఒప్పుకున్నా అనమాట. ఏమైందంటే కాకపోతే ఒక క్లాస్ చెప్పే టైంకి వేరే దాంట్లో డేట్ ఫిక్స్ అవ్వలేదు. డేట్ ఫిక్స్ అవ్వపోయేసరికి నేనేం చేశాను, 2 క్లాసులు ఒకటే రోజేమో అన్నట్టుగా నా మనసుకు అనిపించింది. అనిపించి నేనేం చేశాను, రెండిటికి ఓకే చెప్పేసి టైం కూడా నాకు ఈ పర్టిక్యులర్ టైం కావాలి అని చెప్పి పనివాళ్ళని అడిగి 2, 3 ఫోన్లు చేసి అలా టైం ఫిక్స్ చేసుకున్నా. తీరా చూస్తే అది వేరే డేట్ ఎక్కడో అనమాట. మరి అందరిని గ్యాదర్ చేశాను. అందరికి ఇది పలానా టైంకి రండి. ఈ క్లాస్‌లో జాయిన్ అవ్వండి అని చెప్పాను. అంటే చూడండి నా మైండ్‌ని నేను సరిగ్గా పెట్టుకోలేకపోయాను. ఎంత ఆలోచించినా, ఏం చేసినా, ఎక్కడ జరిగింది మిస్టేక్. మరి అందరూ వచ్చి క్లాస్ కోసం వచ్చి డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయారు. అయ్యో! అనిపించింది. సారీ చెప్పాను వాళ్ళందరికీ. సారీ చెప్పాను. వాళ్ళు హ్యాపీ. దాని గురించి పాయింట్ కాదు ఇక్కడ. అంటే దృష్టి ఎక్కడ పెట్టాను? నా మనసు ఎక్కడ పెట్టాను? అదే చిన్న విషయం కాబట్టి సరిపోయింది. ఇంకో ఒక విషయం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితే వస్తుంది. అది ఎంత ఫెయిల్యూర్‌లోకి మనం అయిపోతాం చూడండి. అప్పుడే అందుకే అన్నమాట మన మునులు, ఋషిపుంగవులు గూడా ఈ యొక్క విషయంలో మరి దిగజారిపోయారు అని చెప్పంటే ఇది ఇందుకోసమేనేమో అని చెప్పి నాకు అనిపించిందండి. అంతేకాదు నేను వేరే ఒక మాస్టర్ యొక్క అనుభూతి కూడా నేను విన్నాను మాస్టర్. మన పిరమిడ్ మాస్టర్ గారి అనుభూతి అది. 'వంశీకిరణ్' సార్ వీడియో ఒకసారి నేను వింటున్నా అనమాట. ఏంటి ఇప్పుడు సార్ ఏం చెప్పారంటే బస్సుకి క్లాస్ చెప్పడానికి వెళ్తున్నారనమాట సార్. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ క్లాస్‌కి పిలిచిన వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళ ఊరు పేరేంటి, ఆయన ఫోన్ నంబర్ ఏంటి అని సార్ కనుక్కోలేదంట. ఏదో మాటలన్నప్పుడు బస్ ఎక్కేసారంట. అయితే ఏమైంది, బస్ కండక్టర్ వచ్చినప్పుడు టికెట్ ఏ ఊరికి కొట్టాలి అంటే, ఏమైంది అని మైండ్ బ్లాంక్ అయిపోయిందంటండి. మా ఊరి టికెట్ కొట్టండి అని చెప్పంటే ఎట్లా కొడతారు? మరి పోనీ సార్ ఫోన్ నంబర్ ఏమన్నా తెలుసా అంటే సార్ ఫోన్ నంబర్ కూడా తెలీదంట. ఇప్పుడు వంశీకరణ్ సార్ ఏమన్నారంటే, చూడండి నేను క్లాస్ చెప్పడం కోసం వెళ్తున్నాను. ఆ క్లాస్ చెప్పే ఆయన ఫోన్ నంబర్ తెలీదు. ఆ ఊరు పేరు తెలుసుకోలేకపోయాను. మరి ఎవరన్నా "నువ్వెక్కడికెళ్తున్నావు? ఏం చేస్తున్నావు?" అంటే, "నేను ధ్యానం క్లాసులు చెప్తుంటాను. అని వెళ్తున్నా" అని చెప్పి అన్నా అనుకోండి, "నువ్వు ధ్యానం క్లాసులు చెప్పేవాడివి నీకేంటి ఇంత ఎరుక లేకుండా" అని చెప్పి నన్నంటారు. కానీ ఇక్కడేంటంటే నేను కూడా ప్రత్యామ్నాయమే. నేను కూడా ఏం గొప్పవాడినేం కాదు. ఆ సాధనలో ఉంటూ, ఇదిగో ఇలా సాధన చేయాలి. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. పాస్ అవుతూ ఉంటాము. ఈ యొక్క మనసు మాయాజాలానికి ఎవ్వరమైనా సరే బద్ధులు కావాల్సిందే అనే విషయం తెలియపరుస్తానికి నాకు ఆ ఎగ్జాంపుల్ భలే నచ్చిందండి. ఎందుకంటే అది చిన్న విషయమే కావచ్చు. ఆ రోజుకి ఆ టైంకి ఫన్‌గా నవ్వుకున్నాం కావచ్చు. కానీ ఇంకో విషయం అయితే ఇబ్బంది పడతాం కదా! అందువల్ల ప్రతి క్షణం ఎరుకలో ఉండండి. ప్రతి క్షణం ప్రతి పని చేసే విధంలో మనసు పెట్టి ఉండండి. జాగరూకతలో ఉండండి. ఏకాగ్రతలో ఉండండి. ఇవన్నీ కూడా ఆయా సందర్భాల్లో ఆయా యొక్క వ్యక్తులను బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం మాస్టర్స్. అవునా అండి? అందువల్ల ఏంటంటే ఈ యొక్క మనసు మాయాజాలంకి మనం ఎవ్వరం కూడా ఆత్మస్థాయిలో ఉండే ప్రయత్నం చేయాలి. మరి ఆత్మస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనసుని మనం మరి కొద్దో గొప్ప గుప్పెట్లో పెట్టుకోగలము అనే ప్రయత్నం మనం చెప్పడం జరిగింది. మరి దానికేంటి భగవద్గీతలోనే అర్జునుడికి శ్రీకృష్ణ భగవాను "నాయన నువ్వు ధ్యానం చెయ్యి. నువ్వు చెప్పింది నిజమే. మరి శ్రీకృష్ణ నువ్వు మనసు చంచలమైంది. దాన్ని మరి గాలిని బంధించినట్టుగా మనం ఎలా గాలిని బంధించలేమో, మన మనసును కూడా అట్లాగే బంధించలేము కదా! మరి దీనికేంటి సొల్యూషన్ అని చెప్పని అడిగితే అర్జునుడు వారు శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు? "నాన్న నువ్వు ఎంతోమంది ధీరుల్ని మట్టి కరిపించినోడివి, ఎంతో గొప్ప వ్యక్తివి. నువ్వు మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయావా?" అని అనలేకపోయారంటండి శ్రీకృష్ణుల వారు అర్జునుడిని. ఎందుకనలేకపోయారు? అంటే ఇక్కడ మరలా ఏం తెలియపరుస్తున్నారంటే మనసు ఆడే మాయాజాలంలో ఎవ్వరైనా సరే ఒకటే. గొప్పవాళ్ళా, ధీమంతులా, తక్కువవారా, చిన్నవారా అనే దానికి అసలు సంబంధమే లేదు. అందుకే ఎరుక అన్న పదం అందుకే వచ్చింది. వర్తమాన క్షణంలో ఉండండి అని చెప్పే మాట అందుకే వచ్చింది. చూడండి మనం ఏ విషయం చెప్పడానికైనా సరే, ఎరుకలో ఉన్నావా? వర్తమానంలో ఉన్నావా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాము. మరి కొంతమంది క్లాస్ వింటున్నారో లేదో తెలీదు. కొంతమంది వీడియో ఆఫ్ చేసుకొని ఏటేటో వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎందుకు మనం ఈ జూమ్‌లోకొచ్చింది సబ్జెక్ట్ వినటానికొస్తుంది కదా! అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం చేసే ఆలోచనేమో ఒకటి, చేసే పనేమో ఒకటి. మరి అట్లా మనసుని గనక మనం సరిగ్గా కంట్రోల్‌లో, సమతుల్యంలో మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఎంత పెద్ద పనిని మనం చేపట్టే ప్రయత్నం చేసినా దాంట్లో మనం ఫెయిల్యూర్ అవుతూ ఉంటాము. మరి ఒక్కొక్కసారి చిన్న పనైనా సరే ఏకాగ్రత మనం చేస్తూ ఉంటే, ఎరుకుతో మనం పెట్టుకొని చేస్తుంటే దాంట్లో అద్భుతమైన ఫలితాలు మనం పొందగలుగుతామండి.
అందువల్ల ఏంటంటే మనసుని నిరంతరం ఎరుకలో పెట్టుకోవాలి. ప్రతి ఆలోచనని నువ్వు నిరంతరం ధ్యానంలో ఉంచుకోవాలి. మరి నిరంతరం మనం ఈ యొక్క త్రిమూర్తులనేది మన అందరికీ కూడా గుప్పెట్లో ఉండాల్సిన ఫస్ట్ పాయింట్. మనసు, బుద్ధి, ఆత్మ ఈ యొక్క పరిణామ క్రమం ఇవన్నిటి గురించి మనకు అవగాహన ఉండి, నిరంతరం వాటి యొక్క సాధనలో మనం ఉండాలి అంటే మనకు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది ఖచ్చితంగా అవసరమే. ఎంత జ్ఞానం ప్రతిరోజు మనం వింటున్నా కూడా ఈ మూడిటి సహాయంతోటే మన బుద్ధిని ఉపయోగిస్తూ మన రోజు వినేగా ధ్యానం రోజు మనం చేసేదేగా ఈ ఒక్కరోజు చేయకపోతే ఏముందిలే, రోజు చదివే పుస్తకాలేక ఇవాళ ఒకరోజు చదవకపోతే ఏముందిలే, రోజు ఉండే జూమ్ క్లాసులేక ఇవాళ చేయకపోతే ఏముందిలే, నాకు అన్ని ఆల్మోస్ట్ అన్ని వింటూ ఉండవేలే అని అనుకోవడానికి లేదు మాస్టర్స్. ప్రతిరోజు కూడా మన రోజుకి 3 పూట్ల 4 పూట్ల తింటున్నాం మన శరీరాన్ని నిలుపుకోవడానికి. మరి మనసుని నిలుపుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేయాలి చెప్పండి? ప్రయత్నాలు ఆగనే ప్రసక్తే లేదు. చేస్తూనే ఉండాలి. నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మరి ఈ భూమి మీదకొచ్చిందే మన మనసుని నియంత్రించుకుంటున్నామా లేదా? మరి ఈ యొక్క మనసు చేసే మాయాజాలం నుంచి మన ఎరుకలో ఉంటున్నామా లేదా? అసలు ఈ ఎరుకని ఎట్లా మనం సంపాదించాలి? మరి ఈ సాధనలేంటి? ఈ ఎరుకను సాధనలో పెట్టుకోవాలంటే మనం చేయవలసిన సాధనేంటి? మరి గత జన్మల నుంచి మనం ఈ ప్రాపంచికంలో పడి లేస్తూ మునుగుతూ తేలుతూ ఉంటూనే ఉన్నాము. మరి ఈ జన్మలో అయినా సరే నువ్వు ఆనాపానసతి ధ్యానంలోకి రావడం జరిగింది. మరి ఈ ధ్యానంలోకి నువ్వు వచ్చావు అంటేనే గత 500, 600 జన్మలు దాటుకుంటేనే తప్ప నువ్వు రాలేవని మన పెద్దసారి ఎప్పుడు చెప్తా ఉంటారండి. అవునా మాస్టర్స్? ఒకవేళ వచ్చినా కూడా దాంట్లో నిలబడగలగాలి అంటే సరియైన సాధన, సరియైన స్వాధ్యాయము, సరియైన సజ్జన సాంగత్యాల యొక్క తోడు నీకు లేనిదే నువ్వు నిలబడలేవు నాయనా. నాకేముందిలే, నేను గనక ఈ ధ్యానం చేయకపోయినా నాకేమీ పర్వాలేదు, ఒకరోజు స్వాధ్యాయం చేయకపోయినా నాకేం పర్వాలేదు, ఒకరోజు ఏమైనా వినకపోయినా నాకేం పర్వాలేదు, నాకు అన్ని కూడా గుర్తున్నాయి, నాకేదైనా సాధ్యమే అనే అహంకారం నీకొద్దు. నేను అనే అహంకారం నీకొద్దు. నేను అనే అహంకారం నీకు నీ అంతరంగంలో ఉందో నీ వర్తమాన క్షణాన్ని నువ్వు మింగేస్తున్నది. వర్తమాన క్షణంలో ఉండాలి అంటే నిరంతరం మరి మన మనసుని మనం ఎప్పుడు కూడా చంచలమైన మనసుని మరి ఏదో ఒక విధంగా మనం గుప్పెట్లో పెట్టుకుంటూ మన ఆత్మస్థాయిని అభివృద్ధిలో పెట్టుకుంటూ ఉండాలంటే మన ధ్యాన సాధన చేయవలసిందేనండి. ఇప్పుడు మనకి ఆనాపానసతి ధ్యానం మన పత్రిసారి మనకు తెలియపరచడం జరిగింది. మరి 2600 సంవత్సరాల క్రితమే మన గౌతమ బుద్ధుల వారు ఎన్నో సాధనలు చేసి చేసి మరి ఆనాపానసతి ధ్యానం అయితేనే తేలిగ్గా ఉంది. అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా సరళమైన భాషలో మరి చదువుకున్న వాళ్ళ లేదా అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళలో వెళ్ళగలిగే ధ్యానము, జ్ఞానము ఆనాపానసతి అన్నారనమాట. కానీ ఈ యొక్క ధ్యానము మరి శ్రీకృష్ణ భగవానుల వారు ఆ రోజు పురాణ రోజుల్లోనే మరి అర్జునుల వారికి ఉపదేశించడం జరిగిందండి. అంటే ఆ ధ్యానం అనేది ఈ రోజే వచ్చిన కొత్తది కాదు. ఏనాటి నుంచో ఉన్నదే. ధ్యానం యొక్క గుప్పిట్లో మనం ఉన్నాము అంటే మనం ఏదైనా సరే సాధించగలము. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామంటే ఆ యొక్క మనసుని మనం అధీనంలో పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని మనం సాధించగలము. మరి చూడండి, ఒక్కరోజే ఈ బుక్ నేను చదివింది. ఒక్కరోజే ఈ బుక్ చదివిన తర్వాత ఈ యొక్క మనసుని కట్టివేయడం అనేది మరి పెద్దవాళ్ళమే కాదు, చిన్న పిల్లలే కాదు, స్కూల్‌కెళ్ళే పిల్లలే కాదు, ప్రొఫెసర్‌లే కాదు, పెద్ద పెద్ద మాస్టర్‌లే కాదు, మరి పెద్ద పెద్ద ఋషులు పొంగువలే మరి మనసు మాయాజాలంలో మరి పడిపోయారని చెప్పని మనం మరి పురాణాల్లో మనం విన్నాం మాస్టర్స్. మరి ఇప్పటి రోజుల్లో ఉన్న స్టూడెంట్స్ గురించి మనం చెప్పుకుంటే మరి స్టూడెంట్స్ మరి స్కూల్‌కెళ్ళే సమయంలో మరి టీచర్ గారు పాఠం చెప్తుంటే మనసెక్కడో పెట్టుకుంటారనమాట. నిన్నటి క్లాస్ అప్పజెప్పమంటే ఇవాళ క్లాస్ మీద దృష్టి పెట్టుకోరు వాళ్ళు. కానీ ఏదో ఆలోచిస్తారు. ఏది పెన్నిట్లా జేబులో పెట్టుకొని మా ఫ్రెండ్‌కి ఎన్ని మార్కులొచ్చినియి, నాకెందుకు తక్కువొచ్చినియి, వాడికి నాకంటే ఎందుకురా ఎక్కువ రావాలని ఇట్లాంటి సైడ్ ఆలోచనలనమాట. పక్క ఆలోచనలు. అక్కడున్న వర్తమానంలో నువ్వు మాస్టర్ పాఠం చెప్తున్నప్పుడు నువ్వు వినవు. మరి నీకు స్కూల్ టైమ్ అవుతుంది. ఆ టయానికి నువ్వు వెళ్ళవు. ఆ సమయానికి నువ్వు వెళ్ళకపోయినప్పుడు ఏమవుతుంది? నువ్వు వినాల్సిన పాఠాన్ని నువ్వు మిస్ అయిపోతావు. కానీ నువ్వు రేపు తెలుసుకుంటావా? సాయంత్రం తెలుసుకుంటావా? నువ్వు తెలుసుకో. నువ్వు మనసుని లగ్నం చెయ్యవు. మనసుని లగ్నం చేయనప్పుడు ఎవ్వరైనా సరే ఏది సాధించలేరు. మరి మరి విద్యార్థులకి ఈ రోజున ధ్యానం చేయమని చెప్పని మన ప్రతిసారి ఎంత అద్భుతమైన ప్రచారం చేస్తున్నారంటే, మనమందరం కూడా 5 సంవత్సరాల వయసున్నప్పటి నుంచి కూడా ధ్యానం చేయండి. చిన్నపిల్లలకి ధ్యానం చేపిస్తే వాళ్ళ యొక్క ఏకాగ్రత లక్ష్యం చిన్న వయసు అప్పటి నుంచే కూడా వాళ్ళకి అలవడుతుంది. మరి ఆ యొక్క మనసుని
మనసు యొక్క చాంచల్యత్వం అనేది 5 ఏళ్ల వయసు వాళ్ళకి తెలియకపోవచ్చు మాస్టర్స్. 5 ఏళ్ల వయసు వాళ్ళకి తెలియకపోయినా కూడా ధ్యాన సాధన అనేది ఆ వయసు నుంచి ఎందుకు మొదలుపెట్టాలి అంటే, మరి మన మనసుని గుప్పెట్లో పెట్టుకునే విషయం ఆ యొక్క ఎరుక వచ్చే వరకు కూడా వాళ్ళ సాధనని మనం చేస్తూ వారితో కూడా చేయిస్తూ ఉంటే వారు పెద్దయ్యి వాళ్ళకొక అవగాహన వచ్చే వయసు వచ్చేసరికి మన యొక్క మనసంటే ఏమిటి? మన యొక్క బుద్ధి అంటే ఏమిటి? మనం మనసు మాటలు విని మన యొక్క చదువుని నిర్లక్ష్యం చేస్తున్నామా? మన యొక్క లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? అన్న ఎరుక వాళ్ళకి వస్తుందండి. ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజుల్లో మరి మనం అందరం కూడా ప్రతి స్కూల్స్‌కి, ప్రతి కాలేజెస్‌కి మన పిరమిడ్ మాస్టర్‌లు వెళ్లి ఎందుకంత ధ్యాన ప్రచారం చేస్తున్నారండి? వాళ్ళకి చిన్న వయసప్పటి నుంచే ఏకాగ్రతగా ఉండడం అనేది ఎలా? మనసుని లగ్నం చేసి నీ యొక్క పని మీద దృష్టి పెట్టడం ఎలాగా? అనే విషయాన్ని అవగతం చేయడం కోసమే మరి ఇంత ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది. అవునా అండి? అందువల్ల ఏంటంటే మన యొక్క మనసుని మనం మరి నిరంతరం కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే మనం ధ్యానం చేస్తూ ఉండవలసిందే. నిరంతరం మనం ధ్యానం చేస్తూ ఉండవలసిందే అని జెప్పి మనం అవగతం చేసుకుంటూ ఉండాలి మేడం మాస్టర్స్. మరి నిజానికి ఇంతకీ మన మనసుని ఎందుకు ఇంత కంట్రోల్‌లో పెట్టుకోవాలి? పొదుగుకులు మనసు అని చెప్పుకుంటూ ఉంటారు. ఏకాగ్రత పెట్టుకుంటూ ఉంటూ ఉంటారు. మరి బుద్ధి అంటూ ఉంటారు. ఈ మనసు లేకపోతే, ఈ బుద్ధి లేకపోతే మనం జీవించలేమా? అని చెప్పని అంటారండి. కానీ ఎలా జీవించగలం? మనసుని కంట్రోల్‌లో పెట్టలేనిది, సమతుల్యత చేసుకోలేనిది మన జీవన గమనమే సాధ్యపడదు. ఇప్పుడే ఎగ్జాంపుల్ మరి నేను క్లాస్ చెప్తున్నాను. క్లాస్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ మీదే నా దృష్టి. మీ అందరి మీదే దృష్టి. మనందరం సజ్జన సాంగత్యంలో ఉన్నామనే దృష్టి, ఆ యొక్క మనసు నేను లగ్నం చేయకపోతే, చెప్పే విషయం ఒకటైపోతుంది. వినే విషయం మాట వేరే ఒకటొచ్చేస్తుంది. ఇది మీ మేడం ఎందుకొచ్చారు? ఏం మాట్లాడుతున్నారు అన్నట్లుగా అనిపిస్తదండి. ఇవన్నీ కూడా మన సొంత అనుభవాలు ఇవన్నీ కూడా. ప్రతి విషయం కూడా మన సొంత అనుభవాలు. ఊరికే పాఠం వచ్చిందా చెప్పుకుంటూ వెళ్ళిపోయామనేది అసలు ప్రసక్తే కాదు మాస్టర్స్. మరి ఆ యొక్క బుద్ధి యొక్క స్థాయిలో మనం ఆలోచిస్తున్నామా లేదా? మరి చూడండి 'మహావతార్ బాబా' వారు మనకొక ముద్ర చూపించారు చూడండి. ఈ బాబా ముద్రలో ఏం చెప్పారంటే ఉంగరపు వేలేమో మనస్సు, మధ్య వేలేమో బుద్ధి అనమాట. ఈ బొటన వ్రేలేమో పరమాత్మ స్థాయి. అంటే నువ్వు బుద్ధిని, మనసుని రెండిటిని జత చేసి నువ్వు పరమాత్మ స్థాయిలో నువ్వు కలిసావు అంటే, నువ్వు అంతరాత్మలోకి నువ్వు ప్రయాణం చేసి నువ్వు అంతర్ముఖుడివయ్యి, నువ్వు శూన్య భావాలను పెంపొందించుకోగలవు. నువ్వు శూన్య భావాలను పెంపొందించుకోగలిగిన సమయం వచ్చినప్పుడు, నీ మనసు ఆటోమేటిక్‌గా నీ గుప్పిట్లో ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ నువ్వు బుద్ధి యొక్క సహాయాన్ని తీసుకున్నావు అనే విషయం నీకు అర్థమవుతుంది మాస్టర్స్. చూడండి నిరంతరం మనకి చాలా మన యొక్క పద్ధతి మనకి ఎంత తేలికైన మార్గాలు ఇచ్చారంటే, మధ్య మార్గం ఒకటిచ్చారు. మరి బాబా వారు మంత్రం అని ఇచ్చారు. మన మనసుని, బుద్ధిని ఎప్పుడు కూడా మన చేతి వేళ్ళలో చూపించారన్నమాట ఎగ్జాంపుల్‌కి తేలిగ్గా. సపోజ్ మన ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఈ వేళ్ళని చూసుకుంటూ ఓకే. మనసు, బుద్ధి, పరమాత్మ. మనసు, బుద్ధి, పరమాత్మ. ఓకే. ఇవాళ నేను ఎట్లా మాట్లాడా? ఇవాళ నా యొక్క ఎరుక ఎలా ఉంది? నా యొక్క ఆలోచన విధానం ఎలా ఉందని పరిశీలించుకోవడానికి చాలా తేలికైన మార్గం అన్నమాట. ఇవాళ నేను బుద్ధిపరంగా నేను ప్రవర్తించానా? మనసు పరంగా ప్రవర్తించానా? మరి మనసు స్థాయిలో ఈ రోజంతా గడిచిందా? లేదంటే బుద్ధి స్థాయిలో ఇవాళంతా గడిచిందా? అనేది ఆ ఎరుక మనకి చాలా తేలికైన మార్గాల్లో ఇవ్వడం జరిగింది మాస్టర్స్. మరి మధ్య మార్గం అంటే ఎంతో అద్భుతమైన మార్గమని మరి నేను గత 2001 సంవత్సరంలో నేను శ్రీ రామచంద్ర మిషన్ అనే సంస్థ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగిందండి. కానీ ఈ యొక్క జ్ఞానం నాకు ఒక 20 ఏళ్ళు, 15 ఏళ్ళు సాధనలో ఉన్నా కానీ దాంట్లో ఉన్న శక్తి నేను తెలుసుకున్నా. అవగాహన చేసుకున్నా. ధ్యానం అంటే ఏంటి? శక్తి అంటే ఏంటి? తెలుసుకున్నా. కానీ ఈ యొక్క ఆత్మ జ్ఞానం అంటే ఏమిటి? ఈ యొక్క మనసు చంచల్యత్వాన్ని ఎట్లా మనం గుప్పిట్లో పెట్టుకోవాలి? ఈ యొక్క ధ్యాన సాధనలనేవి మనకి ఎలా ఉపయోగపడతాయి? ఈ బుద్ధిని, మనసుని రెండిటిని ఒకటే సమయంలో మనం అంతర్ముఖం చేసి పరమాత్మ స్థాయికి ఎలా మనం చేరుకోవాలి? ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఇటువంటి జ్ఞానం ఏమి నాకేం తెలీదు మాస్టర్స్. కానీ ఈ యొక్క 4 సంవత్సరాల కాలంలోనే మరి యొక్క ధ్యాన సాధనలో, ఈ యొక్క స్వాధ్యాయంలో ఇటువంటి ఎన్నో సజ్జన సాంగత్యాల ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని పొందడం జరిగింది. మరి పొందడంతోనే కాదు, పత్రి సార్ ఏం చెప్పారు? "నువ్వు పంచితేనే పెంచబడుతుందని" చెప్పన్న ఆ కాన్సెప్ట్‌ని నేను మైండ్‌లో పెట్టుకొని, నాకేదైతే ఒక విషయం గురించి తెలుసుకోవడం జరిగిందో, ఆ మరుక్షణం నుంచే ప్రతిరోజు సజ్జన సాంగత్యంకి నేను ఎంతో పెద్ద పీట వేశానండి. ఎందుకంటే ఫస్ట్ మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత ధ్యానం గురించి అవగాహన వచ్చే వరకు ధ్యానానికి ఎంత పెద్ద పీట వేయాలో,
ఆ తర్వాత ధ్యానము, స్వాధ్యాయం తర్వాత మనకి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత సజ్జన సాంగత్యానికి మనం అంత ప్రామినెన్స్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే మనకు తెలిసిన విషయాన్ని నలుగురితో మనం పెంచుతూ ఉండే సమయాన్ని ఎక్కువగా మనం పాటిస్తూ ఉంటే ఉన్న విషయం మనం మర్చిపోకుండా ఉంటామండి. ఎప్పుడు కూడా ఎరుకలో ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క సజ్జన సాంగత్యాల వల్ల. అవునా అండి? మన ప్రతిసారి కూడా సజ్జన సాంగత్యాల గురించే ఎన్ని క్లాసులు చెప్తారో. సజ్జన సాంగత్యం యొక్క విలువేంటి? సజ్జన సాంగత్యం కూడా ఒక ధ్యానంతోనే సమానము. ఒక సమయంలో నువ్వు చేసే ఆలోచన కూడా ధ్యానమే. నువ్వు చేసే పని కూడా ధ్యానమే. నువ్వు ఏ పని చేస్తే ఆ పని ధ్యానం అయిపోవాలి. అసలు ధ్యానం అంటే ఏమిటి? ఒక విషయం గురించి దృష్టి సారించటము. ఒక విషయం మీద లగ్నం చేయటము. నువ్వు మనసును లగ్నం చేయటము. దాన్నే ధ్యానము. అంటే ధ్యానం అంటే పరధ్యానం లేకుండడమే ధ్యానము. అంటే మనం ఈ యొక్క పరధ్యానం లేకుండా ధ్యాన సాధన ఎప్పుడైతే మనం లోపలికి ప్రయాణం చేస్తూ ఉంటామో, మరి క్రమక్రమంగా మనం చేసే ప్రతి పని కూడా ధ్యానమే అవుతుందండి. సపోజ్ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా. మనందరం మాట్లాడుకుంటున్నాం. సజ్జన సాంగత్యంలో ఉన్నాం. ఇది కూడా ధ్యానమే. సో, ఇప్పుడు ఈ క్లాస్‌కి రాకముందు నేను కిచెన్‌లో వర్క్ చేసొచ్చాను. నాకది కూడా ధ్యానమే. మరి ఈ బుక్ గురించి నేను మీకు అందరికి కూడా వివరించాను. అది కూడా ధ్యానమే. ఎందుకంటే ఒకే విషయం గురించి మనం దృష్టి అటు ఇటు వెళ్ళకుండా దాని మీదే ఫోకస్ చేసి చెప్పడమే ధ్యానం అంటే. అందువల్ల ఏంటంటే నిరంతరం ధ్యానం చేసుకుంటమే కాదు, సజ్జన సాంగత్యానికి కూడా నువ్వు విలువీయి నాయనా. ప్రతిరోజు 3 గంటల ధ్యానము, 1 గంటేమో స్వాధ్యాయము, మరి ఇంకో గంట సజ్జన సాంగత్యానికి నువ్వు ప్రతిరోజు గూడా మరి నువ్వు మనసును లగ్నం చేస్తే నువ్వు అద్భుతంగా అంతర్ముఖుడివవుతావు. శూన్య భావాలు నీకు నెలకొంటూ ఉంటాయి. నిరంతరం కూడా నువ్వు చేసే ప్రతి ఆలోచనలను ఎరుగుతూ ఉంటావు. నీ యొక్క మనసు కూడా చాంచల్యం కాకుండా నువ్వు చేసే ప్రతి ఆలోచన పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చిన్న పనైనా సరే చాలా విలువగా ఉంటుంది అని మనకి తెలియపరుస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. అందువల్ల మనం నిరంతరం మన ధ్యానంలో మనం అంతర్ముఖంగా ప్రయాణించి చూడండి, మన మనస్సును లగ్నం చేయడం కోసం మనకి ధ్యాన సాధన మనకు అద్భుతమైన సాధనండి. అద్భుతమైన ఎరుక అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మనకి ఆవాహయామి అని చెప్పని అంటాం. మనకది ఎలా వస్తుందో మనకెట్లా తెలుస్తదండి? మాట చెప్పుకుంటే అనుభవానికి వచ్చేస్తుందా? మనం ధ్యానం చేసే సమయంలో మాత్రమే, మనం పరధ్యానం లేకుండా కూర్చున్న సమయంలోనే ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి మనకి ఆవాహనం జరుగుతుంది మన శరీరంలో అనే విషయం మనకప్పుడే అవగతమవుతుంది. ఊరికే పుస్తకంలో చదువుకున్నంత మాత్రాన మనకది అవగాహనకి రాదు. అనుభవానికి రాదు. మరి అనుభవానికి రావాలి అన్నా కూడా మనం అక్కడ మనసును పెట్టాలి. అంటే మనసును కేంద్రీకరించాలి. అట్లా ప్రతి విషయాన్ని మనసును కేంద్రీకరించిన పిమ్మటే మనం దాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందండి. మరి అంతర్ముఖం కా అనన్నారు. మరి రమణ మహర్షులు గారు ఎప్పుడు చెప్తారు? అంతర్ముఖుడివి కా నాయనా, నేను అనే భావన నువ్వు తీసేసుకో అనని జెప్పన్నారు. మరి నీ యొక్క ప్రతి ఒక్క సమాధానాన్ని గూడా, నీ అంతరంగంలో వచ్చే ప్రతి సమాధానాన్ని కూడా నువ్వే తెలుసుకో. మరి నిరంతరం నువ్వు ప్రశ్నలు వేస్తూనే ఉంటావా? మరి నీ అంతరంగంలో కలిగిన ప్రశ్న నువ్వే సమాధానం తీసుకొచ్చుకుంటావా? అనే విషయాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారండి. అప్పుడు మనకి ఈ యొక్క మరి నా ప్రశ్నకి నేనే ఎలా సమాధానం తీసుకొచ్చుకోవాలి? నా అంతర్ముఖం నేనెట్లా అవ్వాలి? మరి యొక్క సాధనేమిటి? మరి ఇయన్నీ అంతర్ముఖం అంటే అయిపోయిందా? అంతర్ముఖం అవ్వడం అంటే ఏంటి? విశ్వంతో అనుసంధానం అంటే ఏమిటి? మన మనసును లగ్నం చేస్తేనే ఇవన్నీ గూడా ధ్యానంలో మన అంతర్ముఖం ప్రయాణం చేస్తూ నిరంతర సాధనలో ఉంటేనే అంతర్ముఖం అంటే ఏమిటి? మనసును లగ్నం చేయడం అంటే ఏమిటి? అనే విషయాలు అనుభవానికొస్తాయి మాస్టర్స్. మాటలు వేరు, అనుభవాలు వేరు. అందువల్ల ఇప్పుడు రమణ మహర్షి గారు మనం ఏమంటారు? మౌనంగా ఉండండి అంటారు. మౌనంగా ఉండండి, ఎరుకలో ఉండండి. మౌనము, ఎరుక నిరంతరం ఉపయోగిస్తూ ఉంటారండి. మరి ఆ మౌనం ఎలా వస్తుంది? మౌనంగా ఉంటే బానే ఉంటుంది. కానీ ఎలా వస్తుంది? ఎరుక అంటే బానే ఉంది. కానీ ఎలా వస్తుంది? మనసును మనం గుప్పెట్లో పెట్టుకున్నాం. అది పరిగెడుతూ ఉంటుంది. చంచలమైనదని తెలుసు. అందరికీ తెలుసు. గాలిని ఎట్లా పట్టుకోలేము, మనసును పట్టుకోలేమని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ ఎలా? మరి ఎలా అనేది ధ్యాన సాధన. మరి ఎరుక అనేది ఎలా వస్తుంది అంటే ధ్యాన సాధన వల్లే వస్తుంది. మరి మౌనం అనేది ఎలా వస్తుందంటే ధ్యాన సాధన వల్లే వస్తుంది. చూడండి, మనం అంతకుముందు ధ్యాన సాధన లేనప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాం. ఒక మాట, 2 మాటలు మాట్లాడాల్సిన ప్రదేశంలో ఎన్ని మాట్లాడేస్తూ ఉంటామో. ఎందుకంటే ఇప్పుడు ఈ అనుభవం నాకు కూడా ఉంది మాస్టర్స్. అంతకుముందు నేను కూడా చాలా ఎక్కువే మాట్లాడేదాన్ని. ఇప్పుడేంటంటే కేవలం క్లాస్ టైంలోనే తప్ప మాట్లాడడము, మిగతా టైంలో చాలా అంటే చాలా తక్కువ మాట్లాడతానండి.
అంతకుముందు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. ఫోన్‌ల ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా అని కావచ్చు, అసలు అవసరం లేని సమయంలో కూడా మాట్లాడుతూ ఉండటం కావచ్చు, విపరీతంగా ఉండేది. ఎప్పుడైతే నేను ఆనాపానసతి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి పత్రి సారు ఎప్పుడు నువ్వు వడవడ వాగుతూనే ఉంటావన్న మాట విన్న తర్వాత, బాబోయ్! ఛీ! నేనంతే కదా! అని నా మీద నాకే అలా నాకు పట్టు రావాలి. నేను వడవడ వాగడం అనేది పూర్తిగా నాకు తగ్గించుకొని మౌనము అంటే సరియైన మౌనం. మౌనంలో కూడా సరియైన మౌనం. ఎందుకు అంటే మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడకూడదు. ఎప్పుడైతే అవసరమో అప్పుడు వరకే. మరి నీ వ్యవహారం అయిపోయిన తర్వాత ప్రతిసారి ఏమంటారు? "నువ్వు కళ్ళు మూసేయి, నువ్వు నోరు మూసేయి. నోరు మూసుకొని ధ్యానం చేయి, కళ్ళు మూసుకొని ధ్యానం చేయి. నోరు మూసుకొని మాట్లాడకు." మరి ఈ 2 సాధనలు చేస్తే మనం ఆటోమేటిక్‌గా మనసును కూడా మనం మరి సమతుల్యంలో మనం పెట్టుకునే అవకాశం ఉంటుందండి. అంతేకాదు. ఇప్పుడు మనం రోజు మనం ఇంట్లో వాళ్ళు మన ఫ్రెండ్స్ కావచ్చు, మన కుటుంబ సభ్యులే కావచ్చు. మనం ఒక పూట గడిచిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు మనల్ని. ఈ పూట నేను మనసు స్థాయిలో మాట్లాడానా? మనసు స్థాయిలో ఆలోచించానా? లేదా బుద్ధిపరంగా ఆలోచించానా? అబ్బా! ఎంత తెలుసుకుంటున్నా మరలా మనసు స్థాయిలోనే మాట్లాడానేంటి? అబ్బా! నేను ఇంకెప్పుడు తెలుసుకుంటాను? ఎప్పుడు ఈ ప్రయత్నం చేస్తాను? అని ఆలోచన చేసుకోవాలండి. అర్థమవుతుంది. ఇప్పుడు నేను ప్రతిరోజు గూడా ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను మేడం. ఖచ్చితంగా. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సిన స్వాధ్యాయం కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా సజ్జన సాంగత్యాలు మనల్ని అభివృద్ధి చెందడం కోసమే తప్ప, ఏదో వచ్చామా, చెప్పుకొని వెళ్ళిపోయామనేది కానే కాదండి. అందువల్ల ప్రతిరోజు అంటే ఈరోజు నేను ఒక సబ్జెక్ట్ తీసుకొని నా అనుభవం ద్వారా నేను వచ్చాను అంటే, మరలా ఇంకో టాపిక్ నేను తీసుకొని వచ్చే సమయానికి నాలో వచ్చిన మార్పేంటి అని ఖచ్చితంగా నేను పరిశీలించుకుంటా అనమాట. ఇంకా రావాల్సిందేముంది? నేను ప్రతిరోజు ఏ విధంగా ఉంటున్నాను? చెప్పేది ఒకలా ఉంటుందా? చేసేది ఒకలా ఉంటుందా? మాట ఒకలా ఉంటుందా? ప్రవర్తన ఒకలా ఉంటుందా? మరి నా మనసుని నేను మరి కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతున్నానా? ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తున్నానా? చూడండి చాలా సందర్భాల్లో మనం ఏదైనా ఒక పని చేయాలన్నా, ఆలోచించాలన్నా మనం ఏమనుకుంటాం, అబ్బా! నా బుద్ధి చెప్పింది. ఈ పని చేస్తుంటే ఇది ఎందుకో నా మనసు చెప్పింది ఇది వద్దననిపిస్తుంది. ఎందుకో నా మనసు చెప్పింది ఇది వద్దననిపిస్తుందని. కానీ చూడండి అక్కడే మనకు అర్థమైపోయింది. మన బుద్ధి చెప్తుంది వద్దు. ఇది రాంగ్. నువ్వు చెడు ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తుందండి. కానీ మన మనసుకేంటంటే అనుకుంటే చేసేయాలి. అది ఏదన్నా కానివ్వండి చేసేయాలి. చేసిన తర్వాత తిరిగి రమ్మంటే వస్తుందా అండి గడిచిపోయిన క్షణాలు? రానే రావు. అందుకే ఒక్క క్షణం ఆలోచించు. ఒక్క క్షణం ఆలోచించు. ఒక్క క్షణం ఎరుకలో ఉండు. చెయ్యనా? వద్దా? చెయ్యనా? వద్దా? ఆలోచించాను కరెక్టా? కాదా? మంచా? చెడా? ధర్మమా? అధర్మమా? ఒక్క క్షణం ఆలోచించు. బుద్ధిని నువ్వు ఖచ్చితంగా ఆశ్రయించి తీరుతావు. మనసు మాయలో మనం ప్రతిరోజు సుమారు 70,000 ఆలోచనలు చేస్తుంటా ఉంటాం మాస్టర్స్. ఈ 70,000 ఆలోచనల్లో మనం ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే కనీసం రోజుకొక 10 అన్నా తగ్గితే వచ్చే నష్టం ఏంటండి? ఇవాళ 10 తగ్గినియి, రేపు 20 తగ్గినియి, ఎల్లుండి 30 తగ్గినియి. ఎంత అదృష్టవంతులం ఆ 10 తగ్గాలంటే ఎంత ప్రయత్నం చేస్తే ఒకటి తగ్గించుకోవడానికి ఎంత కష్టాలు పడాల్సొస్తదండి. కానీ మనం ధ్యానం చేస్తూ ఇట్లాంటి సజ్జన సాంగత్యాల ద్వారా నిరంతరం మనం చేసే పనిలో కావచ్చు, ఆలోచనలు ఎరుకలో ఉంటే ఖచ్చితంగా మనం మనసు స్థాయిలో ఉన్నామా, బుద్ధి స్థాయిలో ఉన్నామా అనేది మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అర్థమయ్యే అవకాశం గ్యారంటీ ఉంటదండి. ఇప్పుడు అర్జునుల వారు మన శ్రీకృష్ణుల వారిని మనసుని సంచలమైంది నా వల్ల కావటం లేదు. ఎంత జ్ఞానం అయితే సంపాదిస్తున్నా గాని, ఆ జ్ఞానాన్ని నా జీవితంలోకి అప్లై చేసుకోలేకపోతున్నానన్నారండి. అది అర్జునుల వారే. మరి ఎంత గొప్ప యోధులు చూడండి. అట్లాంటి ఆయన గూడా నా జీవితంలో ఆ యొక్క మనసుని ఇలా చంచలత్వం కాకుండా మరి స్థిరత్వంగా ఉంచుకొని ఆ యొక్క మానసిక స్థాయి నాకు నేను పొందలేకపోతున్నాను అర్జున, శ్రీకృష్ణ అని చెప్పంటే, "నువ్వు ఎన్ని తిప్పలన్నా పడు, ఎన్ని మాటలన్నా మాట్లాడు, నువ్వెంత గొప్ప జ్ఞానాన్ని నువ్వు సంపాదించు, వృధానే. నువ్వు ధ్యానం చెయ్యి. నువ్వు పొందిన జ్ఞానమంతా కూడా నువ్వు ధ్యానం ద్వారా నువ్వు అనుభవానికి చెందగలుగుతావు. అప్పుడు నీ యొక్క ఆలోచన ప్రతిదీ కూడా నీకు ఆచరణలోకి వచ్చే అవకాశం అద్భుతంగా ఉంటుంది." అని ఆ రోజే చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి ఆ రోజైనా, ఏ రోజైనా, ఈ రోజైనా, ఇక ముందు రాబోయే రోజులైనా సరే ఎప్పుడైనా ఒకటేనండి. మనం ధ్యాన సాధన నిరంతరం గనక మరి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే, మనసుని ఎంతైనా సరే మనం అవగాహనలో పెట్టుకొని, సమతుల్యంలో పెట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇది నా ఓన్ ప్రాక్టీస్ మాస్టర్స్. నేను కూడా ఈ విషయంలో ఖచ్చితంగా నేను ప్రాక్టీస్ చేశాను.
ఖచ్చితంగా ప్రాక్టీస్ చేశాను. ప్రతిరోజు మనసు, బుద్ధి, మనసు, బుద్ధి, పరమాత్మ, మనసు, బుద్ధి, పరమాత్మ. నేను ఇవాళ ఏ స్థితిలో ఉన్నా? నా మాట ఎట్లా ఉంది? నా ఆలోచన ఎట్లా ఉంది? ప్రతిరోజు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మరి బుద్ధిని ఆశ్రయించే పనిని ఎవ్వరం కూడా వదిలిపెట్టకుండా ఉందామండి. మరి అంతేకాదు ఇంద్రియాల్ని మనం ఆహ్వానించి మరి ఈ యొక్క విషయాసక్తిలో మునిగిపోయిన తర్వాత మన మనసు ఖచ్చితంగా మనది కాదు అని మనకు అర్థమైపోతుందండి. మన యొక్క సాధన వల్ల మనసు మనది కాదు. మనసు మన ఫ్రెండ్ కాదు. అంటే ఫ్రెండే. కానీ దాన్ని మనం సమతుల్యం చేయలేకపోతున్నాం కాబట్టి అది మన శత్రువుగా మారింది. ఇప్పుడు మనం చూడండి చాలా మనం అరిషడ్ వర్గాలను జయించాలి, గుణాలన్నిటిని జయించాలి అనుకుంటామండి. జయించడం అనేది పూర్తిగా తుడిచిపెట్టుకోవడం కోసం కాదండి జయించాలి అంటే. సమతుల్యం చేసుకోవాలి. అరిషడ్ వర్గాల కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అన్నీ కూడా దైనందిన జీవితంలో మన మధ్య మార్గంలో ప్రతి ఒక్కటి మనకు కావాల్సిందే. మనం చేసుకోవాల్సింది ఏంటంటే జయించడం అంటే మధ్య మార్గంలో బ్యాలెన్స్ చేసుకోవడము, సమతుల్యం చేసుకోవడం మనం చేయవలసింది. అంటే మన మనసు మనది కాదు అని అనుకునే కంటే మన ఫ్రెండే. కానీ శత్రువుగా నువ్వు చేసుకుంటున్నావు. మరి అరిషడ్ వర్గాలు మన శత్రువులు అంటారు చాలా మంది. అంతర్శత్రువులు అంటారు. కానీ నేనేమంటానంటే మాస్టర్ అంతర్మిత్రువులు అంట. నిజంగా ఆ అంతర్మిత్రువులే గనుక లేకపోతే మనం అయ్యంటూ సాధించాలనే ఆలోచన మనం చెయ్యం. అవునా అండి? మరి ఆ కామం అంటే శారీరక కామాలే కామం కాదండి. మనం చేసే ఆలోచనలే కామాలు, కోరికలు. ఆ కోరికే లేకపోతే మనం చక్కగా ధ్యానం చేయాలి. చక్కగా స్వాధ్యాయం చేయాలి. మన మనసుని సమతుల్యం చేసుకోవాలి. నేను కూడా గొప్ప యోధుడిగా తయారవ్వాలి అని ఇట్లా గొప్ప జ్ఞానం సంపాదించాలని చెప్పి మనం తయారయ్యే ప్రయత్నం చెయ్యం కదా అండి! ఏ కోరిక లేకపోతే. కాకపోతే మితిమీరిన అవ్వేసరికి మనం ఇబ్బందుల పాలైపోతున్నాం. ఆ మితిమీరినతనం అనేది మన కంట్రోల్‌లో చేసుకోవడమే మనకి పెద్ద యుద్ధము. మనం చేయవలసిన సాధన అందుకోసమే. ఆ యుద్ధాన్ని ఇక్కడ యుద్ధం ఏంటంటే మరి మహాభారతంలో జరిగే యుద్ధం కాదు మాస్టర్స్ మనం తీసుకోవాల్సింది. ఇక్కడ అంతరార్థం ఏంటంటే మన మనసుని జయించడం. మనం ప్రాపంచిక విషయాల్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా సమతుల్యం ఎలా చేసుకుంటున్నాము. మరి ఇవన్నీ అర్జునుల వారు ఏమన్నారు? వాళ్ళందరూ కూడా నా బంధువులు. నేను చంపలేకపోతున్నాను. నా మనసు ఒప్పుకోవట్లేదు అని చెప్పని ఎట్లా అన్నారో, మరి మన యొక్క ఈ యొక్క అరిషడ్ వర్గాలు ఇయన్నీ కూడా మన శత్రువులు. మన మిత్రువులే. కానీ శత్రువుగా మనం జ్ఞానం లేకపోయేసరికి శత్రువులుగా మార్చుకున్నాము. అందువల్ల మనం యుద్ధం చేయాల్సింది దేని మీద? మన యొక్క మనసు మీద యుద్ధం చేయాలి. మన యొక్క ఆలోచన మీద యుద్ధం చేయాలి. అంతర్ముఖులమై ధ్యానం సాధన చేసిన యెడల ఈ యొక్క యుద్ధంలో మనం అద్భుతంగా గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క మానసిక యుద్ధం, మనసు మీద చేసే యుద్ధంలో గెలవడం అనేది చాలా సాధ్యమైన పనే. అసాధ్యమైతే మాత్రం కానే కాదు మాస్టర్స్. కానీ ప్రయత్నం చేయటమే ప్రతిరోజు కూడా మనం చేసే ప్రయత్నం వల్లే ఆధారపడి ఉంటుంది తప్ప, అమ్మో! ఇది మన వల్ల ఏమవుతుందిలే అని అనుకునే ప్రసక్తే కాదు అని మరి నేను కూడా ప్రతిరోజు నా దైనందిన జీవితంలో కూడా దీన్ని ఎట్లా నేను జారిపోకుండా ఎప్పటికప్పుడు కూడా ఆత్మస్థాయిలోనే నేను నిలబడగలిగే స్థాయికి నేను ఉంటున్నానా లేదా అనేది ఆ యుద్ధం నాలో కూడా జరుగుతుంది. అంతర్యుద్ధం. ఈ యొక్క అంతర్యుద్ధం మనలో కూడా అందరిలో జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఎక్కువలు, తక్కువలు జరుగుతుంటాయండి. వాళ్ళ ఆత్మస్థితులను బట్టి, స్థాయిలను బట్టి జరుగుతూ ఉంటుంది తప్ప అందరిలో జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకా పట్టుదలగా ఇంకా అంతర్యుద్ధం చేసి నువ్వు గెలవాలి. మనసు మీద నువ్వు పట్టు సంపాదించాలి. మనసుని నువ్వు సమతుల్యం చేయాలి. అరిషడ్ వర్గాలన్నింటిని కూడా సమతుల్యం చేసుకోవాలి. మనలో ఉన్న గుణాలన్నిటిని కూడా మనం సమతుల్యం చేసుకోవాలి. మరి ఇందాక చెప్పారు. మన మనసుకి రాక్షసుకున్నంత బలం ఉంటుందంట. చూడండి. రాక్షస బలం ఎందుకన్నారు? రాక్షసి ఏం చేస్తది? బాగా గట్టి పట్టు బిగిస్తదనమాట. ఎందుకు దాన్ని అనుకుంది సాధించాలి అనే గట్టి ప్రయత్నం. మనం ఆ యొక్క రాక్షసి దగ్గర నేర్చుకోవాల్సిన పాయింట్ అదనమాట. దానికి కావాల్సింది ఎట్లా సరే లాక్కోవాలి కదా! ఆ లాక్కోవడం కోసం చాలా గట్టి ప్రయత్నం చేస్తదంట. మనకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తారు రాక్షసులు. వాళ్ళకి కావాల్సింది పొందాలి గాబట్టి ఎట్లైనా సరే లాక్కోవాలి గాబట్టి. కానీ ఆ యొక్క లాక్కోవాలి అని గట్టి పట్టుదలుందే, మనం వాళ్ళలో ఉన్న ఆ గుణాన్ని మనం తీసుకోవాలనమాట. అందువల్ల ఏంటంటే, ఆ రాక్షస బలం మన మనసుని దాటే ప్రయత్నంలో మన ధ్యాన సాధన వల్ల, అంతర్ముఖ ప్రయాణం చేయటం వల్ల, నిరంతరం ఆ యొక్క స్వాధ్యాయాల వల్ల, సజ్జన సాంగత్యాల వల్ల మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఉంది. లేకపోలేదు. కానీ మనం ప్రయత్నించడం అనేది మన లోపమే. సో, అందువల్ల ఏంటంటే మాస్టర్స్ మనందరం గూడా నిరంతరం ఈ యొక్క మనసుని మరి ఈ యొక్క బుద్ధిని పరమాత్మతో లయం చేస్తున్నామా లేదా?
మన యొక్క ఆలోచన ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయి అనే విషయాన్ని ఎరుకలో ఉంచుకుందాము. ఇందాకే మనం చెప్పుకున్నాం. ఎరుకలో ఉంచుకున్న, మరి నిరంతరం వర్తమాన క్షణంలో ఉంచుకున్న మన యొక్క మనసుని గెలిచే అవకాశం అద్భుతంగా ఉండనే ఉంది. లేకపోలేదనే విషయం మనం తెలుసుకున్నాం మాస్టర్స్ ఈ రోజున. మరి ఈ రోజున మనసు గురించి నాకు ఉన్న అనుభవాల ప్రకారం మరి మనసుని ఎలా జయించగలగాలి? ఎలా అదుపులో పెట్టగలగాలి? దాని యొక్క మార్గం ఏముంది? ఆ యొక్క మార్గం చేస్తే మరి ఆ యొక్క ప్రతిఫలం అనేది దక్కుతుందా లేదా? ఇందాకే మనం చెప్పుకున్నాం మాస్టర్స్. మనం ఎటువంటి ప్రయత్నం చేయాలన్నా గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అయి తీరుతుంది. అదే సాధన ఫలితం లేకపోతే చిన్న పని కూడా మనం చేయలేం. సాధన ఉంటే పెద్ద ఎంత కష్టమైన పనైనా సరే మనం సాధించగలము. సరే మన మనసును జయించడం అనేది చాలా పెద్ద కష్టమైన పనే కదా! అయినా గూడా మనకు భయపడాల్సిన పని లేదు. మన చేతిలో సాధన ఉంది. త్రిమూర్తులున్నారు. అరిషడ్వర్గాలున్నాయి. గుణాలున్నాయి. సాధన ఉంది. అన్నిటిని గూడా మనం సమతుల్యం చేసుకోగలిగే పట్టుదల ఉంది. ఏకాగ్రత ఉంది. మరి అన్నిటిని కూడా మనం నిరంతరం ధ్యాన సాధనల వల్ల అందరం కూడా మనం పొంది మనం అటువంటి సమతుల్యానికి నిజమైన మధ్య మార్గం యొక్క జీవితాన్ని జీవిస్తూ మరి మరణానంతరం వరకు కూడా మన యొక్క సాధనలు కొనసాగించడం అనేది ఖచ్చితమైన పని మాస్టర్స్. మరి మనం తిరిగి ఆత్మలోకాలకి అద్భుతంగా వెళ్ళాలి కదా! మన ప్రతిసారి ఎప్పుడూ అంటారంట, దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా దిగజారి నువ్వు ఆత్మలోకాలకు వెళ్ళొద్దు. ఆత్మ జ్ఞానాన్ని పొంది నువ్వు ఆత్మ జ్ఞానమే నువ్వు ఆత్మలోకాలు తిరిగి వెళ్ళిన ఆయన అంటారేంటండి. మరి ఈ యొక్క మాటలోనే ఎంత ప్రయాణం ఉందో చూడండి మాస్టర్స్. మరి ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనం చేద్దాము. మరి మనందరం కూడా దివ్యాత్మ స్వరూపులం కాబట్టి మరి తిరిగి ఆత్మలోకాలకి అందరం కూడా జ్ఞానవంతులుగా వెళ్ళే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూ ఉంటాం మేడం మాస్టర్స్. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మహాతర ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం గారికి, నాగమణి మేడం గారికి, మన జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.